అసాంఘిక కార్యకలాపాల కట్టడే లక్ష్యంగా పోలీసుల తనిఖీలు కొనసాగుతున్నాయి. ప్రకాశం జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు కందుకూరు డీఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో లింగసముద్రం పోలీస్ స్టేషన్ పరిధిలో పెద్దపవని గ్రామంలో కార్డన్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ తనిఖీలలో గుడ్లూరు సీఐ నరేష్ కుమార్, కందుకూరు సీఐ అన్వర్ బాషా, లింగసముద్రం ఎస్ఐ రాంబాబు, వివిపాళెం ఎస్ఐ మరిదినాయుడు, కందుకూరు టౌన్ ఎస్ఐ నాగరాజు, కందుకూరు రూరల్ ఎస్ఐ బాలకృష్ణ మరియు 42 మంది సిబ్బంది పాల్గొన్నారు. ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ పరికరాల ద్వారా అనుమానితుల తనిఖీలు చేశారు. తనిఖీలలో భాగంగా గంజాయి మరియు ఇతర మాదక ద్రవ్యాల నిల్వ, విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించి ఇళ్లు, దుకాణాలు, గంజాయి కేసులలోని పాత ముద్దాయిల ఇళ్లు మరియు ఇతర ప్రదేశాలను సోదాలు చేశారు. సరైన పత్రాలు, నెంబర్ ప్లేట్లు లేని 44 మోటార్ సైకిళ్లు, 3 ఆటోలు మరియు 1 కారు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కొందరు వాహన యజమానులకు చలానాలు విధించారు. అలాగే రోడ్డు ప్రమాదాల నివారణ, మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలు, సైబర్ నేరాలు, కొత్త చట్టాలు, మహిళలపై నేరాలు మరియు వాటి శిక్షల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. తదనంతరం డ్రగ్స్ వద్దు బ్రో అనే నినాదంతో స్థానిక ప్రజలతో కలిసి గంజాయికి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. యువత, వ్యాపారులు, కాలనీ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని గంజాయిని పారదోలుదాం, డ్రగ్స్ నిర్మూలనకు కట్టుబడదాం అంటూ ప్రతిజ్ఞ చేశారు.